ఓకే. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇన్‌పుట్ ఇచ్చి, అవుట్‌పుట్ కూడా మనకు అవుట్‌పుట్ 2 ముందే తెలిసి, వాటిల మధ్యలో ఒక రిలేషన్ మనం తీసుకురావాలి అంటే దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఒక ఎగ్జాంపుల్‌లో ఈజీగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్ అన్‌లాక్ ఇన్ మొబైల్. సో, దానికి ఇన్‌పుట్ మన ఫేస్, అవుట్‌పుట్ వచ్చేసి లాక్ ఓపెన్ అవ్వడం. సో, మన ఫేస్‌ని బట్టి లాక్ ఓపెన్ చేయడం మధ్యలో అది ఒక ప్యాటర్న్ అనేది రికగ్నైజ్ చేయాలి. అంటే మన ఫేస్‌లో ఐస్ కానీ, సో అన్నీ కూడా అదొక ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ అంతా కూడా అది ఏం చేయాలి, ఆ ప్యాటర్న్ మొత్తం కూడా అది డిటెక్ట్ చేయాలి. సో, డిటెక్ట్ చేసిన దాన్ని బట్టి మనకు ముందు తెలుస్తుంది ఇన్‌పుట్ ఏంటి, అవుట్‌పుట్ ఏంటి అని చెప్పేసి. సో, దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని అంటాం. అండ్ కమింగ్ టు అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే మనకి ఇన్‌పుట్ తెలుస్తది కానీ అవుట్‌పుట్ అనేది తెలీదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్‌లో కానీ ఎక్కడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్‌లో మనం వీడియోస్ చూస్తున్నాం అనుకోండి. సో, మనం నెక్స్ట్ టైం మళ్ళీ యూట్యూబ్ చూస్తున్నప్పుడు మనకి సేమ్ అలాంటి వీడియోస్‌ని మనకది ఇస్తుంది. అంటే మనం ఏదైతే చూసామో అటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ అనేది మనకు సజెస్ట్ చేస్తూ ఉంటది. సో, అక్కడ ఏంటి అంటే మనం పాస్ట్ డేటా అనేది అది ఇన్‌పుట్ కింద తీసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మనకి ఆ రిలేటెడ్ డేటా అనేది మనకి ఇస్తుందనమాట. సో, దాన్ని మనం అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని అంటాం. కమింగ్ టు డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ కూడా సేమ్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ లాగే మనం యూజ్ చేసినటువంటి పాస్ట్ డేటాని యూజ్ చేసి ఆ పాస్ట్ డేటా బట్టి మనకి నెక్స్ట్ టైం వచ్చేటువంటి రిజల్ట్స్ అనేవి ఇస్తుంది. సో, కానీ మన డీప్ లెర్నింగ్‌కి అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌కి తేడా ఏంటి అంటే అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఇమేజ్, టెక్స్ట్ మీద ఒకేసారి వర్క్ చేయగలిగితే డీప్ లెర్నింగ్ అనేది మోర్ అడ్వాన్స్డ్ అనమాట. ఇది ఇమేజ్ మీద, టెక్స్ట్ మీద, ఆడియో మీద అండ్ అన్నిటి మీద సరే ఒకేసారి వర్క్ చేయగలదు. సో, డీప్ లెర్నింగ్ ఈజ్ మోర్ అడ్వాన్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్‌లో చూసుకోవచ్చు. సో, అంతా కూడా అక్కడ మన డీప్ లెర్నింగ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ కమింగ్ టు రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో, ఈ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్‌గా ఏదైనా ఒక గేమ్ తీసుకుంటే ఆ గేమ్‌లో అది ఎలా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ ఉందనుకోండి. ఆ గేమ్‌లో కంప్యూటర్ అనేది ఫస్ట్ అనేది ఫెయిల్యూర్ అయితే కంప్యూటర్ అనేది ఎక్కడ ఫెయిల్యూర్ అయినప్పుడు మనకేమవుతది యూ లాస్ అని వస్తది. సో, అదే మనం విన్ అయినప్పుడు యూ విన్ అని వస్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్ దానికి యూ లాస్ అని వచ్చిందనుకోండి. నెక్స్ట్ టైమ్ ఆ మిస్టేక్ అయితే రిపీట్ చేయదు. అదే యూ విన్ అని వచ్చిందనుకోండి. సో, నెక్స్ట్ టైమ్ అది ఇంకా అప్డేట్ చేసుకుంటూ వెళ్తది. సో, అలాంటి మోడలే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కూడా అనమాట. సో, మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు కంప్యూటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అన్ని లెవెల్స్ ఆడేసింది అనుకోండి. అప్పుడు కంప్యూటర్ అనేది అన్నిటిలోనూ కూడా విన్ అయిపోతుంది కదా! సో, అప్పుడు కొన్ని గేమ్స్‌లో ఇంకా హ్యూమన్స్ విన్ అవ్వరు కదా! కంప్యూటర్ కదా మొత్తం అంతా విన్ అయ్యేది అనుకోవచ్చు. సో, అలాంటి కండిషన్స్ అలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ కంప్యూటర్స్ మాత్రమే విన్ అయ్యేది. ఎందుకంటే మనకు తెలుసు హ్యూమన్ బ్రెయిన్ కన్నా కంప్యూటర్స్ అనేది చాలా బాగా ఆడతాయని గేమ్స్. సో, బట్ ఎక్కడైతే మీరు లాస్ట్ పాయింట్ చూడొచ్చు ఇన్ ద గేమ్స్ లైక్ చెస్, గో రేసింగ్, షూట్ గేమ్స్, RL can reach a stage where no human can beat it. In real messy world, RL cannot become 100% unbeatable because the environment keeps changing. సో, అక్కడైతే మెస్సీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే ఒక కరెక్ట్ ప్యాటర్న్‌లో కాకుండా ఎప్పటికప్పుడు మోడిఫై అవుతూ చేంజ్ అయిపోతూ ఉన్నాయి. వాటిల్లో మనకి ఏమవుతుందంటే ఈ యొక్క సో, హ్యూమన్ కెన్ బీట్ ద కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. సో, దిస్ ఇస్ ద మెయిన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటంటే అది. సో, ఇక్కడ నేను మళ్ళీ మీకు ఇచ్చాను లైక్ అన్‌సూపర్వైజ్డ్‌కి డీప్ లెర్నింగ్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే అన్‌సూపర్వైజ్డ్ అనేది లెస్ అడ్వాన్స్డ్ అనమాట డీప్ లెర్నింగ్‌తో కంపేర్ చేస్తే. సో, ఈ డీప్ లెర్నింగ్ అనేది అడ్వాన్స్ టెక్స్ట్ మీద సో, ఆడియో, వీడియో, ఇమేజ్ అన్నిటి మీద కూడా కలిసి వర్క్ చేయగలదు. సో, అది మనకి అండర్ డీప్ లెర్నింగ్‌కి వస్తది. అండ్ అదొచ్చేసి అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే సో, ఇదొక టైప్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అనమాట. అన్‌సూపర్వైజ్డ్ అనేది. సో, డీప్ లెర్నింగ్ అనేది ఒక టెక్నిక్ ఇన్ మిషన్ లెర్నింగ్. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వీ హ్యావ్ టు నో. సో, ఇది. సో, మీకు క్లారిటీ వచ్చే ఉంటది. సూపర్వైజ్డ్ అంటే ఏంటి, అన్‌సూపర్వైజ్డ్ అంటే ఏంటి, అండ్ డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటి.